తెలంగాణలో పొలిటికల్ హిట్ రాసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు ఈసీ బృందం సమావేశాలు నిర్వహిస్తున్నాయి, ఇటు అన్ని పార్టీల నేతలు పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ రాజకీయ సమీకరణాలు ఎప్పుడు ఎలా ఉంటున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే రాజకీయ హీట్ అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటున్నాయో మా ప్రతినిధి జగన్ అడిగి తెలుసుకుందాం. జగన్. సోనియా అయితే నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇందూరులో జరిగినటువంటి సభలో బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ని టార్గెట్ చేసినటువంటి విమర్శలు మనం చూసాం. సో దానికి ప్రతి కౌంటర్ గా నిన్ననే కాంగ్రెస్ పార్టీ నుంచి అటు ఏఐసిసి నేత రాహుల్ గాంధీ, అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు లాంటి నేతలు కూడా స్పందించారు. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట కూడా సో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఉండబోతుంది. దీని మీద ప్రధాని ఏదో చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా ఆయన స్పందించబోతా ఉన్నారు. అదేవిధంగా అయితే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ కూడా 3 గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు. వరుసగా వీళ్ళంతా కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. నిన్న రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ లో ఆయన స్పందించడం జరిగింది. సో బీఆర్ఎస్ బీజేపీ కా రిస్తేదార్ సమితి అని కూడా ఆయన అయితే ఖమ్మంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏమవుతుందో అవే ట్విట్టర్ లో పెట్టడం జరిగింది. సో అయితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ బంధువుల పార్టీ అని కూడా ఆయన చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే నిన్న అయితే ప్రధాని నరేంద్ర మోడీ అయితే పరోక్షంగా బీఆర్ఎస్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉందో మేము ఎన్డీఏ కూటమిలో చేరుతాము చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో కేటీఆర్ సీఎం చేస్తాం అనే వ్యాఖ్యలకు ఇప్పటికైనా బీఆర్ఎస్ బీజేపీ బంధం బయటపడింది అనేసి కూడా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అదే విధంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గత కొన్ని రోజులుగా చెప్తూనే ఉంది బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, అందుకే వాళ్ళిద్దరు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు అనేసి కూడా చెప్తున్నారు. సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ లో కూడా ఏదైతే దోస్తీ అటు రామ్ చరణ్ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నటువంటి ఫోటోలను కూడా మార్పింగ్ చేస్తూ అటు నరేంద్ర మోడీ కేసీఆర్ ఫోటోలను పెట్టి ఒకరి చేతిలో బీఆర్ఎస్ జెండా ఒకరి చేతిలో బీజేపీ జెండా పెట్టి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా గ్రూపులు అయితే సోషల్ మీడియాలో అయితే వాళ్ళిద్దరికి మధ్య ఇలా బంధం ఉందన్నట్టు దోస్తీ అనే పాటను పెట్టి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మొత్తానికి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. దాన్నే బలంగా జనాల్లోకి తీసుకెళ్లాలి, ఇంకా బలంగా తీసుకెళ్లాలి. తద్వారా మైనార్టీ ఓట్లు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో మైనార్టీ ఓట్లు దాదాపు 14-15% ఉన్నాయి. ఆ మైనార్టీ ఓట్లను బీఆర్ఎస్ వైపు నుంచి కాంగ్రెస్ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తా ఉన్నది. సో దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి కూడా గత కొంతకాలంగా కూడా సో మైనార్టీ ఓట్లను లక్ష్యంగా చేసుకొని కూడా ఆయన బీఆర్ఎస్ కి కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకే అసదుద్దీన్ ఓవైసీ కూడా సో కాంగ్రెస్ ని టార్గెట్ చేసి కూడా అయితే దమ్ముంటే రాహుల్ గాంధీని హైదరాబాద్ పార్లమెంట్ లో పోటీ చేయాలంటూ కూడా ఆయన సవాల్ విసరడం జరిగింది. అసదుద్దీన్ ఓవైసీ గత కొంతకాలంగా ఈ ముస్లిం ఓట్లను రాబట్టడానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది. సో అయితే కర్ణాటక ఎలక్షన్ తర్వాత కూడా కొంత సర్వే గ్రూపులు కానీ సర్వే సంస్థలు చెప్తున్నాయి ఏంటంటే సో కర్ణాటకలో ఎలాగైతే అయితే ఈ ముస్లింలు అందరూ కూడా గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎట్లా అయితే సహకారం చేస్తారో తెలంగాణలో కూడా అదే ప్లానింగ్ ని కర్ణాటక యొక్క ప్లానింగ్ ని తెలంగాణ ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా అటు పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీతో పాటు ఏఐసిసి కూడా అదే ప్లాన్ చేస్తా ఉన్నది. వ్యూహకర్త సునీల్ కన్గోలు అయితే కర్ణాటకలో చేసినటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో సో మొత్తానికి అక్కడ ముస్లిం ఓట్లు అయితే ముస్లిం బీజేపీకి వైపు లేరు, బీఆర్ఎస్ వైపు ఉన్నారు. వాళ్ళని వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ప్రచారాన్ని ముమ్మరం చేశారు సోషల్ మీడియాలో కానీ, సో వాళ్ళ ప్రెస్ మీట్లలో కానీ వాళ్ళ ప్రసంగాల్లో కానీ. సో తద్వారా మైనార్టీ ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది.
సో దీనికి కౌంటర్ గా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు, సో కాంగ్రెస్ పార్టీ ఏదో సౌత్ ఇండియాలో ముఖ్యంగా దేవాలయాల మీద చేస్తున్నటువంటి దేవాలయాల మీద చేసినటువంటి గుత్తాధిపత్యం కావచ్చు, ఇతరత్ర అంశాలు అయితే కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో దానికి కౌంటర్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మధ్యాహ్నం ఆయన ప్రెస్ మీట్ లో స్పందించబోతున్నారు. అదేవిధంగా మాణిక్యం ఠాకూర్ కూడా సో ప్రధానికి కౌంటర్ గా ఆయన మాట్లాడబోతా ఉన్నారు మొత్తానికైతే. అలాగే జగన్ మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు మీరన్నట్టుగా ఏ పార్టీకి ఆ పార్టీ, ఇప్పుడు ఎంఐఎం వాళ్ళైతే ఏదైతే సవాల్ విసిరారు రాహుల్ గాంధీకి, తెలంగాణలో వచ్చి మీరు ఇక్కడ పోటీ చేసి చూస్తే కనుక ఎలా ఉంటుంది, లేదా బీఆర్ఎస్ వాళ్ళైనా సరే బీజేపీ వాళ్ళైనా సరే వీళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి ఒకరికొకరు ఇలా ఎత్తుగడలు వెళ్తూనే ఉన్నారు. ఇప్పటి వరకైతే బీఆర్ఎస్ నేతలను అయితే ప్రకటించింది, కాంగ్రెస్ లో నేతలను ప్రకటించేది లిస్ట్ ఎప్పుడు రాబోతుంది, ఆ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా ఎవరైనా నిరాశ చెందేది ఉందా, అంటే ఆశించిన టికెట్ దక్కకపోవడం, అసంతృప్తి వ్యక్తం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఎస్, ఖచ్చితంగా. అయితే మొత్తానికైతే ఒక పార్టీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే కూడా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలకు సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇవ్వబోతా ఉన్నది. అటు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ ఒకటే, వాళ్ళు ఒకరికొకరు సహకరించుకున్నారనేసి కూడా సో బీఆర్ఎస్ చెప్తున్నటువంటి నేపథ్యం. సో ఈ నేపథ్యంలో సో మొత్తానికైతే వడపోత జరుగుతా ఉంది, స్క్రీనింగ్ కమిటీ అయితే జరుగుతా ఉంది. రెండోసారి దాదాపుగా హైకమాండ్ కు దృష్టికి ఇప్పుడు దాదాపు 60 స్థానాల్లో కూడా ఏకాభిప్రాయానికి వచ్చింది స్క్రీనింగ్ కమిటీ కూడా. సో దానికి ఆ దిశగా ప్రయత్నం చేసింది. 60 స్థానాల్లో ఏకాభిప్రాయం వచ్చింది. 40 స్థానాలు ఏవైతే ఉన్నాయో 40 స్థానాల్లో ముఖ్యంగా 40 స్థానాల్లో రీసర్వే నిర్వహించారు. సో కొన్ని చోట్ల సీనియర్ నేతలు కూడా ఓడిపోయే ఆస్కారం ఉంది. సీనియర్ నేతలు కాంగ్రెస్ బలంగా ఉన్న చోట కూడా ఓడిపోయే ఆస్కారం ఉంది అనేది రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆ 40 స్థానాల మీద రీసర్వే కూడా నిర్వహించడం జరిగింది. అది రీసర్వే పూర్తయింది. సో నిన్న రేవంత్ రెడ్డి చెప్తున్నది ఏంటంటే సో బీసీ నేతలు ఎవరైనా రెండో స్థానంలో ఉన్నా కానీ బీసీ నేతలకే టికెట్లు ఇస్తాము అని బీసీ ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తా ఉంది. అక్టోబర్ మొదటి వారంలో అయితే దాదాపుగా ఒక ఫస్ట్ లిస్ట్ అయితే రాబోతోంది. అక్టోబర్ ఈ అక్టోబర్ మొదటి వారము అంటే ఈ చివరి మండే కానీ లేదా అక్టోబర్ రెండో వారంలో కానీ అయితే మొత్తానికి అయితే క్లారిటీకి వచ్చి అయితే ఈ స్క్రీనింగ్ కమిటీ అయితే 40 స్థానాలకు సంబంధించిన రీసర్వే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అయితే మొత్తానికి ఈ అభ్యర్థులు అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది. దాదాపు చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి సో అయితే ఈ అప్లికేషన్ స్వీకరించడం జరిగింది. అప్లికేషన్ కాస్ట్ కూడా 25,000 నుంచి 50,000 కూడా పెట్టడం జరిగింది. సో ఈ అప్లికేషన్ చాలా చోట్ల 2-3 నేతలు పోటీ పడుతూ ఉన్నారు. సో ఉదాహరణకు జనగాంలో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, మాజీ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మణ్, ఇట్లా చాలా చోట్ల మల్రెడ్డి రామరెడ్డి, ఎల్బీనగర్ లో అయితే మల్రెడ్డి రామరెడ్డి, అదేవిధంగా దర్పల్లి రాజశేఖర రెడ్డి, సో ఇట్లా చాలా చోట్ల 2-3 నేతలు పోటీ పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే ఖచ్చితంగా పోటీ ఉందో అక్కడైతే కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ కు తలనొప్పులు తప్పవు. సో ఎక్కడైతే టికెట్లు అనౌన్స్మెంట్ అయిన తర్వాత అసలు నేరుగా గతంలో కూడా హైకమాండ్ కూడా ఎవరికి సమయం ఇచ్చేవాళ్ళు కాదు. సో మొన్న అయితే మైనంపల్లి చేరిక సమయంలో కూడా సో డిసిసి అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కి అయితే రాహుల్ గాంధీ సమయం ఇచ్చి మాట్లాడడం జరిగింది. కానీ ఆయన వెనుక ఆయన భవిష్యత్తుకు అయితే స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో, ఆయన రాజకీయ భవిష్యత్తుకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ తో చేరారు. ఇట్లయితే 2-3 నేతలు అయితే ఏ నియోజకవర్గంలో ఉన్నారో ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా వాళ్ళకు అధికార బీఆర్ఎస్ పార్టీ గాలం వేసే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా అధికార పార్టీలో చేర్చుకొని సో వాళ్ళ యొక్క పార్టీ బలోపేతానికంటే అయితే కృషి చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ జగన్.